రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఎస్ఎంఈ పరిశ్రమల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం సైతం సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలతో స్థాపనతో క్షేత్రస్థాయిలో నిరుద్యోగుల యువతకు ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. విజయవాడ లబ్బిపేట ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ ఎక్స్పో 2026ను ఎంపీ కేశినేని శివనాథ్ స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా ఎక్స్పోలో ఏర్పాటు చేసిన సుమారు 100కు పైగా వివిధ పరిశ్రమలకు చెందిన స్టాల్స్ ను, ఆయా పరిశ్రమల ఉత్పత్తులను ఎంపీ, ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ హైదరాబాద్ వంటి ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు త్వరితగతిన వృద్ధి చెందుతాయని అన్నారు. విజయవాడ, విశాఖపట్నంలో సైతం ఎంఎస్ఎంఈ పరిశ్రమలు వృద్ధి చెందుతున్నాయంటే ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కృషి, చిన్న వ్యాపారుల సంకల్పం ఎంతో ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటిలోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే సంకల్పంతో పారిశ్రామిక అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనతో క్షేత్రస్థాయిలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. జిల్లాల్లో కూడా ఎంఎస్ఎంఈ పరిశ్రమలు వృద్ధి చెందేందుకు కృషి చేస్తామన్నారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ చంద్రబాబు నోటి వెంట పారిశ్రామిక అభివృద్ధి అనే మాట వచ్చిందంటే అది జరిగి తీరుతుందన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బాయన వెంకట్రావు, పూర్వ అధ్యక్షుడు నారాయణ ప్రసాద్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ కె పార్వతమ్మ, ఎంఎస్ఎంఈ అసోసియేషన్ అధ్యక్షులు డి దుర్గా ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రామచంద్రరావు, కోశాధికారి జేవీఎస్ ఆర్కే ప్రసాద్, ఎక్స్పో కమిటీ చైర్మన్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నిజంగా పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే నిజంగా విజయవాడ నగరం చూసుకున్నా కానీ, విశాఖపట్నం చూసుకున్నా కానీ, హైదరాబాద్ లేక పెద్ద పెద్ద పరిశ్రమలు లేవు. అయినా కూడా ఎంఎస్ఎంఈ రంగంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని పెద్ద పెద్ద పరిశ్రమలు లేకపోయినా ఇక్కడ ఎంఎస్ఎంఈ పరిశ్రమలు నిలదొక్కున్నాయంటే ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త యొక్క అంకుటిత దీక్ష నిజంగా చూస్తే పరిస్థితులకు ఎదురొడ్డి ఇక్కడ ఒక ఇండస్ట్రీని నిలబెట్టారు. నిజంగా హైదరాబాద్లో పరిశ్రమలు రావడం చాలా ఈజీ. ఎందుకంటే చాలా పెద్ద పరిశ్రమలు ఉంటాయి, వాటికి యాన్సిలరీస్ పెడతారు. అట్టా ఎంఎస్ఎంఈలు కోయంబత్తూరులో కానీ, చెన్నైలో కానీ, మద్రాసులో కానీ, బాంబేలో కానీ స్థిరపడినాయి. అంటే పెద్ద పరిశ్రమలకి ఆధారితంగా ఎంఎస్ఎంఈ నిలబడింది. కానీ ఎటువంటి సపోర్టు లేకపోయినా తమ స్వశక్తితో, అంటే ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు ఎంతో తెలివిగల వాళ్ళు, చాలామంది ఇక్కడి నుంచి హైదరాబాద్లో వెళ్ళిపోయి, బెంగళూరు వెళ్ళిపోయి పరిశ్రమలు పెట్టారు. కానీ ఈ ప్రదేశం మీద, ఆంధ్రప్రదేశ్ మీద మక్కువతో ఉన్న చిన్న అవకాశాలు, అతి తక్కువ అవకాశాలు ఉన్నా కూడా వాటిని సద్వినియోగం చేయటమే కాకుండా ఇటువంటి చక్కటి ఎగ్జిబిషన్, నిజంగా మన ఉత్పత్తులు చాలామందికి తెలియట్లా, వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టి ఒక చక్కటి సాంప్రదాయాన్ని నెలకొల్పిన ఎంఎస్ఎంఈ ఆర్గనైజేషన్ వారికి, అంతేకాకుండా దీన్ని చేసిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు రాబోయే ప్రాంతంలో జగ్గయ్యపేటలో కానీ, మైలవరంలో కానీ తప్పకుండా మీకు అవకాశాలు వచ్చే విధంగా ముఖ్యమంత్రి వారు కూడా డెసిషన్ తీసుకున్నారు. ఎంఎస్ఎంఈలు నిలబెడితే మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే, నేను కానీ గద్దె రామ్మోహన్ రావు కానీ, ఎక్కడైతే ఎంఎస్ఎంఈలు ఉన్నాయో అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదో పెద్ద పరిశ్రమ వస్తే 500-600 ఉద్యోగాలు వస్తాయి, కానీ అదే ఒక 100 ఎంఎస్ఎంఈలు వస్తే ఒక 10,000 మంది ఉద్యోగ అవకాశాలే కాకుండా ఎన్నో కుటుంబాలు దీని మీద ఆధారపడి చక్కటి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈ ఎన్టీఆర్ జిల్లాలో తప్పకుండా ఎంఎస్ఎంఈలే అభివృద్ధి చెందాలని మేమందరూ కోరిక. తప్పకుండా ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈలు అన్నీ కూడా అభివృద్ధి చెందాలి. ఈ రోజు 2024లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు చూసినా ఆయన నోటంటే ఒకటే మాట, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలి. అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం, ఆ కుటుంబం డెవలప్ అవడమే కాకుండా ఆ కుటుంబంతో పాటు రాష్ట్రం అంతా డెవలప్ అవుతుంది. దానిలో ప్రత్యేకంగా ఈ చిన్న మధ్య తరగతి పరిశ్రమల ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని కూడా చెప్తారు. ఇవాళ దానికోసం ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ కూడా ఒక ఎస్ఎంఈ పెట్టాలని చెప్పి ఆయన ఆలోచన చేయడమే కాకుండా దాని మీద కలెక్టర్లు పరిగెత్తి ఒక 500 మందికి 5,000 మందికి ఉద్యోగాలు వస్తే రావచ్చు. కానీ ఒక పెద్ద పరిశ్రమ పెట్టాలంటే ఒక కుటుంబం, ఒక వ్యక్తో లేకపోతే కొందరు పార్ట్నర్స్తో ఏర్పాటు చేసే అది పెద్ద మొత్తంతో అయ్యే పని. కానీ వాళ్ళ చిన్న చిన్న ప్రభుత్వం ఇచ్చే సహకారంతో, బ్యాంకుల యొక్క వాళ్ళ సహకారంతో ఈ యొక్క ఎంఎస్సీలని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆయన ఏదైతే అన్నారో ప్రతి కుటుంబం నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ రావాలన్నారో ప్రతి కుటుంబంలో వ్యక్తులు కూడా
ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళే. అలాంటి వెన్నెముక ఇవాళ టెక్నాలజీ మారిన కొద్దికి మా ఇండస్ట్రీలో మేమందరం మారుతూ వస్తున్నాం, మారి చాలా పైదాకా వెళుతూ వస్తున్నాం, మంచి మంచి అభివృద్ధిలో ఉన్నాం. అట్లాగే మాలో పని నేర్చుకుని చదువుకోకుండా ఆటోనగర్లో ఉన్న చిన్న వాళ్ళు పని మెకానిక్ దగ్గర కూర్చుని నేర్చుకున్న వాళ్ళు ఈ రోజున బ్రహ్మాండమైన మెకానిక్లు అయ్యారు. అట్లాగే ఇంకా ఈ పని కాకుండా పల్లెటూరు వాతావరణంలో నేను ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకున్న ఆ రోజుల నుంచి కొంతమంది బయటకు వచ్చి వాళ్ళు ఈ రోజున మంచి పెద్ద పరిశ్రమలు పెట్టారు. వీళ్ళలో ఫిష్ ఇండస్ట్రీకి ఫీడ్ తయారు చేయడం కాడి నుంచి మారిన ఆ ఇండస్ట్రీలో వాళ్ళు మార్చుకుంటూ వాళ్ళకి ఏం కావాలో మేము ఏమన్నా చేస్తూ ఉంటే ఈ వస్తువు పనికిరాదు, నా లైన్లో ఉన్న దానిలో ఎర్తింగ్ క్వాలిటీ సరిగ్గా లేదు అంటే ఆ ఎర్తింగ్ క్వాలిటీకి క్యాస్ట్ ఐరన్ పనికి వస్తుందని చెప్తే దాన్ని అందిపుచ్చుకున్న ఎంటర్ప్రీనర్ ఉన్నారు. వెంకట్రావు ప్రధానంగా ఆ ఎర్తింగ్ ఇండస్ట్రీలో నేను ఆయన దగ్గర కొని దెబ్బతిన్నట్టు వాడుకోవాలని చూశాను. అసలు దాన్నే వ్యాపారం చేస్తాడు. అంత స్కిల్ ఉంది. ఆ స్కిల్ అన్నింటినీ మనం బయటకు తీసుకురాగలగాలి. నా ముందు చేసిన మా ఇండస్ట్రీలో క్వాలిఫైడ్ అవని నాన్ క్వాలిఫైడ్ అవని అందరూ అట్లాగే. బోస్ గారు ఉండగా ఆయన ఎట్లా మెకానిక్గా ఎలా చేసుకెళ్లారో దాని కింద ఎంతమంది డెవలప్ చేశారో తెలుసు. తర్వాత క్లస్టర్స్ ఫారం చేసిందండి ఆటోనగర్లో. ఆ రోజునే క్లస్టర్ ఫారం చేశారు. 2500 గజాల స్థలం తీసుకుని ఆ రోజున గవర్నమెంట్ ఆర్గ్యూ చేసి ప్రతి బండి లోపలికి వచ్చిన బండి అక్కడే అందరూ తయారు చేసి ఆ మెకానిక్ చుట్టూతోనే అందరూ ఉండాలి, అందరితో కలిపి చేస్తేనే ఈ బండి ఫలానా చాటి నుంచి అయిందని వాళ్ళు ఆ రోజున ఉన్న మేధావులు మహానుభావులు డిజైన్ చేసుకున్నారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం కేవలం 20 నెలల్లో అమలు చేసి అన్నదాతలకు అండగా నిలిచిందని ఏపీ వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సూపర్ 6 లో భాగంగా ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయల సాయం అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 14,000 సాయం ఇచ్చిన ప్రభుత్వం మూడో విడతగా 46 లక్షలకు పైగా రైతులకు 6,000 చొప్పున 8,935 కోట్లు జమ చేస్తుందన్నారు. రైతులకు ఇంత సహాయం అందుతున్నప్పటికీ వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నకి అండదండగా వెన్నుదన్నుగా నిలవాలి అనేటువంటి సంకల్పంతో ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలను ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా అన్నదాత సుఖీభావ్ క్రింద కేంద్ర ప్రభుత్వం తోడ్పాటుతోటి ప్రతి రైతుకి 20,000 రూపాయల చొప్పున సాయం అందించాలి అనేటువంటిది ఆ రోజు సూపర్ 6 లో ఇచ్చినటువంటి హామీ. దాంట్లో భాగంగానే ఈరోజు మొదటి సంవత్సర కాలపు 20,000లో గతంలో ఇచ్చిన 14,000 పోను మూడో విడతగా 46,86,000 మంది రైతాంగానికి 6,000 రూపాయల చొప్పున 8,935 కోట్ల రూపాయల నిధుల్ని జమ చేయడానికి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు సాయంత్రం రైతు ఖాతాల్లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ ఇది ఓర్చుకోలేనటువంటి వైసీపీ బ్యాచ్. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్రి మిషన్ ఏపీ శామ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీ ఎంవీఎస్ నాగిరెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో వైసీపీ ప్రభుత్వం గొప్పగా చేసింది రైతాంగానికి, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, మేము ఆ రోజు గొప్పగా 13,000 ఇచ్చాం, వీళ్ళు 20,000 ఇస్తున్నారు, 13,000 20,000 కన్నా ఎక్కువ అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం. రైతులు అన్ని విధాలా కూడా ఆదుకున్నాం, ఈ ప్రభుత్వం గాలి కొదిలేసింది అని మరో ఆరోపణ. పెద్దలు ఎంవీఎస్ నాగిరెడ్డి గారికి వ్యవసాయం పట్ల గాని విధి విధానాల పట్ల గాని చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎన్నికల కోసమో ఎదుటి పార్టీ పైన బురద జల్లేదాని కోసమో మన వాదన కరెక్ట్ అనిపించుకోవటానికో రకరకాలు చెప్పొచ్చు. కానీ ప్రజానీకం వీటన్నిటినీ గమనిస్తా ఉన్నటువంటి పరిస్థితిని ఎక్కడా కూడా మర్చిపోకూడదు. రైతుని రాజుగా చూడాలి అనేటువంటి మహాసంకల్పం చంద్రబాబు నాయుడు గారిది. వ్యవసాయం నిలవాలి అంటే రైతు గెలవాలి అనేటువంటి ఆలోచన అంతరంతాన తన అంతర్గతం అంతా కూడా మదనపడి ఆలోచన చేసి నిరంతరం ప్రతి పంట పైన ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతోటి దాన్ని ముందుకు తీసుకుపోవాలి అనే అధికారుల్ని ఒక దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
మహిళలు సంపాదిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ మహిళల గురించే ఆలోచిస్తుంటారని, సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకే పెద్దపీట వేశారన్నారు. డ్వాక్రా సాయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి తయారు చేసిన స్వయం అనే పోర్టల్ ద్వారా విక్రయించుకునే అవకాశం కల్పించారన్నారు. మహిళలు చక్కటి పారిశ్రామికవేత్తలుగా తయారు కావాలని కోరారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా కోశాధికారి కసుర్తి రాజా ఆర్థిక సహాయంతో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో గురునానక్ కాలనీ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, కసుకుర్తి రాజా పాల్గొని 100 మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఎలా తిరిగామో, అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతినిత్యం ప్రజల్లోనే ఉంటున్నామన్నారు. తాను సంపాదించిన దానిలో కొంత సమాజానికి ఇవ్వాలనే ఆశయంతో ముందుకు వచ్చిన కసుకుర్తి రాజాకు అభినందనలు తెలిపారు. డ్వాక్రా స్వయం సహాయక సంఘాల ఆ మహిళలు ఏ ఉత్పత్తి తయారు చేసినా స్వయం అనే పోర్టల్ ద్వారా విక్రయించుకునే అవకాశం కల్పించారన్నారు. మహిళలు చక్కటి పారిశ్రామికవేత్తలుగా తయారు కావాలని కోరారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన విధ్వంసం వల్ల ఉపాధి లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని అన్నారు. మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, ప్రతి కుటుంబం నుంచి మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలనేది ముఖ్యమంత్రి ఆశయమన్నారు. కసుకుర్తి రాజా మాట్లాడుతూ, మహిళలు తమ కుటుంబాలకు ఆసరాగా నిలవాలని, పిల్లలను చదివించుకోవటానికి కుటుంబ పోషణకు ఆసరాగా నిలుస్తుందని ఉద్దేశంతో కుట్టు మిషన్లు అందజేయడం జరిగిందన్నారు. మహిళలు తమ పిల్లలను చదివించుకొని వారిని జీవితంలో మంచి స్థితిలో నిలిపితే మీరు మీ పిల్లలు ఆనందంగా ఉంటారని భావించి ఈ సహాయం చేశామన్నారు. రాజా నాకు ఎప్పటి నుంచో తెలుసు. అంతేకాకుండా తానా తరపున ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. అంతకుముందు ఎలక్షన్ ముందు వ్యవసాయ కిట్లు రైతులకి కిట్లు ఇచ్చారు. మీరు గుర్తుందో లేదో, నేనే వచ్చాను అప్పుడు కూడా. దాదాపు ప్రతి రైతుకి వ్యవసాయ కిట్లు ఇచ్చారు, ట్రాక్టర్లు ఇచ్చారు తానా తరపున. ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు. వాళ్ళు అమెరికాలో ఉంటా కూడా మాతృభూమిని మర్చిపోకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, మీరు కర్మభూమిలో ఉండాలి, మాతృభూమిని మాత్రం మర్చిపోవద్దు అని. అదే చంద్రబాబు నాయుడు గారి ఆచరణలో ముందుకు వచ్చి తనకి ఇతో విధంగా ఏదో ఒకటి పే బ్యాక్ సొసైటీ అన్నట్టు తను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సొసైటీకి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతినిత్యం మన ముందుకు వచ్చి సహాయం అందిస్తున్న ఈ కార్యక్రమానికి కర్త కర్మక్రియ అయిన రాజా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇంతమంది మహిళా మనులకి మీరు ఇవాళ ఒక చక్కటి వాళ్ళు పని చేసుకునే విధంగా చక్కటి అవకాశాలు ఇచ్చారు. మనం చూస్తే గద్దె రామ్మోహన్ గారు ప్రతినిత్యం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నిజంగా నేను కూడా ఇదే హాల్లో అంత ముందు కూడా 150 మిషన్లు మనం ఎలక్షన్ ముందు ఇచ్చాం. దాదాపు మీతో దాదాపు 2-3 కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఎవరైతే డాక్రా మహిళలు ఉన్నారో, ఈ డాక్రా మహిళలు స్వయం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళందరినీ సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రినర్షిప్ అంటే ఎవరి కాళ్ళు ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త అంటే తమ సొంత కష్టంతో ఒక 20,000 30,000 సంపాదించుకున్న మహిళలని పారిశ్రామికవేత్త, ప్రతి ఇంటిలోనూ అటువంటి పారిశ్రామికవేత్త ఉండాలనే కలగని ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. దాంట్లో భాగంగానే మొన్న మహిళా దినోత్సవం రోజు స్వయం అనే ఒక బ్రాండ్ తెచ్చారు. మీరు ఏది ఉత్పత్తి చేసినా, ఏది తయారు చేసినా ఆ స్వయం అనేది ఒక ఈ పోర్టల్ ద్వారా ఆ ప్రోడక్ట్ ని అమెజాన్ లోకి వెళ్తుంది. అన్ని ఈ పోర్టల్స్ లోకి వెళ్ళి మన ఉత్పత్తులన్నీ దేశం మొత్తం ఉండే విధంగా ఉండి వాటిని ఖరీదు చేసే విధంగా పోర్టల్ తయారు చేశారు. తప్పకుండా మహిళా మనులందరూ ఇవాళ తీసుకున్న మన మెషిన్స్ తో చక్కటి స్వయం ఉపాధి అయ్యే విధంగా తయారు చేసిన ఉత్పత్తుల్ని స్వయం పోర్టల్ ద్వారా అమ్ముకునే ప్లాట్ఫామ్ కూడా వచ్చింది. కాబట్టి చక్కటి పారిశ్రామికవేత్తలుగా మీరందరూ తయారవ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మేమందరం కూడా చూస్తే మహిళా పారిశ్రామికవేత్తల మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాం. డాక్టర్ మహిళల మీద కానీ, మెప్మా మహిళల మీద కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాం. అమెరికాలో ఉంటూ మన ప్రాంతానికి అనేకమైన కార్యక్రమాలు చేపడుతున్న వ్యక్తి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కావాల్సిన సౌకర్యాలను ఒక రైతు బిడ్డగా రైతుకు కావాల్సిన సౌకర్యాలని ఏర్పాటు చేస్తూ ఈ రోజున మనకి మన విజయవాడ తూర్పు నియోజకవర్గం 100 మంది మహిళా సోదరిమణులకి కుట్టు మిషన్లు ఇచ్చేదానికి ఆయన ముందుకొచ్చి దానికి అయ్యే వ్యయమంతా కూడా భరించి మరి ముందుకొచ్చి, అదేవిధంగా కరోనా సమయంలో అనేక మందికి ఆక్సిజన్ మిషన్లు కూడా సప్లై చేసిన వ్యక్తి. ఈ రోజు కాదు, కనీసం 10-12 సంవత్సరాల నుంచి చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి. నాకు అత్యంత ఆప్తులు, మాకు చిరంజీవి రాజా. నేను గన్నవరం
శాసనసభ్యుడిగా అభ్యర్థిగా నిలబడినప్పుడు అప్పుడే చదువు నుంచి వచ్చి చిన్న కుర్రాడిగా ఉత్సాహంగా నాకు యువశక్తినంతా కూడా పోగు చేసి ఆ రోజున మరి నా విజయానికి కారకులైన వాళ్ళు మొట్టమొదటి 10 మందిలో ఉన్న వ్యక్తి బాబు రాజాకి మనస్ఫూర్తిగా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని చేయి అందించి వాళ్ళని పైకి తీసుకురావడానికి అందరినీ ప్రయత్నం చేయమని చెప్పి P4 అనే కార్యక్రమం ద్వారా కూడా అనేక మంది మార్గదర్శకులు అంటే ఉన్నతంగా రాజా గారు లాంటి వాళ్ళు మరి ఉన్నతంగా అభ్యసించి చక్కటి స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ చక్కటి వ్యాపారాలు పెట్టి చక్కగా ఆర్థికంగా పుష్టిగా ఆర్థికంగా సంపాదించిన వాళ్ళందరినీ కూడా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయమని ఒక ఆలోచన ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి దాంట్లోనే ఈ విధమైన కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ఈ రోజున ఇక్కడ ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ద్వారా సేవే లక్ష్యం అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తానా ద్వారా చేసే ఎన్నో కార్యక్రమాల్లో ఇది ఒకటి. ఈ సేవా కార్యక్రమాల ద్వారా మన తెలుగు ప్రజలు ఎంతో కొంత దాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళ కుటుంబాలకి ఎంతో కొంత ఆసరాగా నిలిచి వాళ్ళ పిల్లలను చదివించుకుంటానికో కుటుంబాన్ని పోషించడానికో ఇది ఒక ఆసరాగా నిలబడుతుందన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవి కల్పించడం వలన రేపు మీ పిల్లల్ని చదివించుకొని వాళ్ళని సెటిల్ చేస్తే దాని తర్వాత మీతో పాటు మీ పిల్లలు మీ పిల్లల పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్టిచ్చింగ్ ద హోప్ అనేది బేసిక్ గా ఏంటంటే మనకి కుట్లలో నుంచే మన ఆశలు ఆశయాల్ని మనం చూసుకుందామని చెప్పి దాని ద్వారానే మనం ఎంతో కొంత మనం సంపాదించుకొని దాన్ని కుటుంబ పోషణకి వాడి మీ కుటుంబాలకే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ఏదో ఒక విధంగా సహాయపడతారని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాలని ఎన్నో తానా చేస్తుంది. గత 2 సంవత్సరాల్లో మనం దగ్గర 15,000 టార్పాలిన్స్ రైతులకు పంచడం జరిగింది. ఇక్కడ కృష్ణా జిల్లా గానీ గుంటూరు జిల్లా గానీ ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి వరి ఎక్కువగా పండించుకుంటూ ఉంటారు. తుఫాన్లు వచ్చే సమయంలో వరి కోతలు జరుగుతూ ఉంటాయి అన్న ఉద్దేశంతో టార్పాలిన్లు పంచడం జరిగింది. అట్లాగే చిన్న రైతులకి పవర్ స్ప్రేయర్లు చిన్న తైవాన్ పవర్ స్ప్రేయర్లు గానీ బ్యాటరీ పవర్ స్ప్రేయర్లు గానీ దగ్గర 1,500 నుంచి 2,000 పవర్ స్ప్రేయర్లు ఇవ్వడం జరిగింది. అవే కాకుండా తానా ద్వారా గ్రామీణ ప్రజలకి అట్లాగే సిటీస్ లో టౌన్స్ లో ఉన్న వాళ్ళకి వైద్య సేవ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఐ క్యాంపులు చేయటం గానీ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు గానీ అట్లాగే కార్డియాలజీ మెగా క్యాంపులు గానీ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మేము దాతలం ఎంత ముందుకు వచ్చినా మీరు ఇక్కడ ప్రాంతీయ ప్రతినిధులు గానీ మీరు లోకల్ గా చేసే వాలంటీర్స్ గానీ లేకుండా మేము ఎవరూ చేయలేము. దీని అంతటికీ సహకారం అందిస్తున్న మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.